హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఒక విశిష్ట అతిథి ఉన్నారు, కోనేరు సురేష్ గారు. చెప్పండి సార్, అసలు ఏంటి వాటర్ ఫ్రాడ్ ఏంటి? దీన్ని ఎలాగా, ఎన్ని రకాలు ఉన్నాయి వాటర్ ఫ్రాడ్? ఆ ఆన్లైన్ ఎప్పుడైతే వచ్చేసిందో ఈ వ్యవస్థని దుర్వినియోగం చేయటం అనేది ఎన్ని ఓట్లు అలా డిలీట్ చేసి ఉండవచ్చు సార్ ఫామ్ 7 ద్వారా? ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక పరిస్థితి ఉందండి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం ఉంది, యథేచ్ఛగా అప్లై చేస్తున్నారు. వాళ్ళు ఒక 200 మంది కాల్ సెంటర్ పెట్టి వీళ్ళ పని. తిరుపతి బై ఎలక్షన్లో చాలా మంది దొంగ ఓట్లు బస్సుల్లో వచ్చి అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారాన్ని అబ్యూజ్ చేసి ఇలాగ దొంగ ఓట్లు ఎక్కించారు, లేదా డిలీషన్ అది జరిగింది. మళ్ళీ వాళ్ళు అదే చేయడానికి గ్యారంటీ ఏంటి? దరిదాపుగా 20 లక్షల ఓట్లు ప్రత్యేకమైన ఓటర్ కార్డు అవసరం అంటారా? ఆధార్ కార్డు చూపించి ఓటు వేయకూడదు అసలు? ఓటు ఉంటే ఆధార్ కార్డు ఐడిగా నుంచి చేయొచ్చు. ఓటర్ ఐడియే ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు 14 రకాలు ఐడీలు ఇస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఒక విశిష్ట అతిథి ఉన్నారు, కోనేరు సురేష్ గారు. కనిపించే 3 సింహాలు, కనిపించని 4వ సింహం అనే ఒక డైలాగ్ ఉంది కదా, అలాగా ఈయన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. నేటి సమాజానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక వ్యవహారం నడుపుతున్నారు. మీకు తెలియకుండానే మీ ఓట్లు డిలీట్ అవుతున్నాయి. మీకు తెలియకుండానే అసలు మీ ఓటు మీరు ఎవరికి వేసారో లేదో, మీరు ఓటు వేయకపోయినా మీ ఓటు పడే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి ఓటర్ ఫ్రాడ్ అన్నింటినీ కూడా ఈయన ఒంటి చేత్తో, ఈయన ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక వ్యవస్థగా పనిచేస్తున్నాడు. ఆయనే కోనేరు సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. దేనికంటే చాలా చాలా అపోహలు ఉన్నాయి, ఆ, అనుమానాలు ఉన్నాయి, ఎన్నో, ఒక రకమైన ఆవేదన కూడా ఉంది సగటు ఓటర్కి. తన ఓటు ఉందో లేదో తెలియదు, డిలీట్ అయిపోతుంది. ఇటువంటివి ఎన్నో రకమైన భయాందోళనలు ఉన్న సమయంలో ఒక చుక్కాని లాగా కనిపిస్తున్నారు మీరు. చెప్పండి సార్, అసలు ఏంటి వాటర్ ఫ్రాడ్ ఏంటి? ఆ, దీన్ని ఎలాగా, ఎన్ని రకాలు ఉన్నాయి వాటర్ ఫ్రాడ్? మీరు కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు వాటర్ ఫ్రాడ్ ఎన్ని రకాలుగా చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో? 2006-7లో ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ రాకముందు టీచర్లే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అయితే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో టీచర్స్ని అవే ఫ్రమ్ ది నాన్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ అని పక్కన పెట్టమన్నారు. దాంతో అప్పటి నుంచి టీచర్స్ని కాకుండా వేరే కింద స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఏలు, విఏఓలు, అంగన్వాడీ వర్కర్, వీళ్ళందరినీ బూత్ లెవెల్ ఆఫీసర్లుగా ఉంచి ఓటర్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది. మీకు ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సనల్ వెరిఫికేషన్లో ఎవరైతే ఉంటే ఉన్న వాళ్ళకే ఓటు ఇచ్చేవారు. ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. ఆ ఎక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఓటు ఉన్నట్టే, ఇక ఎవరు తీయటం అనేది జరగటం అనేది జరిగేది కాదు. కానీ ఆ ఆన్లైన్ ఎప్పుడైతే వచ్చేసిందో ఓటర్ ఎన్రోల్మెంట్ ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 ఇవన్నీ కూడా ఆన్లైన్లో వచ్చినాయో ఈ ఈ వ్యవస్థని దుర్వినియోగం చేయటం అనేది మొదలైంది. ఎప్పుడు టీచర్లని పక్కన పెట్టారో, టీచర్లు చాలా ఖచ్చితంగా పనిచేసేవారు ఓటర్ ఎన్రోల్మెంట్. ఇప్పుడు బిఎల్ఓలుగా ఏమిటి, ఇప్పుడు మీరు ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత అది ఈఆర్ఓ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బిఎల్ఓకి అసైన్ చేస్తారు ఓటర్ వెరిఫికేషన్. ఈరోజు రేపు ఏం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏ పర్సనల్ విజిట్ చేయరు, ఏ ఇంటికి వెళ్ళరు. వీళ్ళే ఫోన్ చేసి మీరు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకురండి అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది, అసలు ఈ ఓటర్ ఆ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది వీళ్ళు వెరిఫై చేయకుండా ఇవ్వటంతో ఈ దొంగ ఓట్లు అనేది కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎస్ఎస్ఆర్ స్పెషల్ సమ్మరీ రివిజన్ జరుగుతుంది. ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ ఏంటంటే ప్రతి అక్టోబర్ 1 తారీఖున మొదలవుతుంది. నవంబర్ 9కి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇస్తారు.
జనవరి 5వ తారీఖుకి ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇస్తారు. ప్రీ రివిజన్, ఇందులో మళ్ళీ ప్రీ రివిజన్ యాక్టివిటీస్, పోస్ట్ రివిజన్ యాక్టివిటీస్ అని రెండు ఉంటాయి. ప్రీ రివిజన్ యాక్టివిటీస్లో ఏంటి, ఏమైనా కొత్త పోలింగ్ స్టేషన్ అవసరం ఉందా, ఉన్న పోలింగ్ స్టేషన్స్ లో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, ఈ ఓటర్లకి అనుగుణంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి అన్ని చెక్ చేస్తారు. అదేవిధంగా మళ్ళీ అప్పటిదాకా ఇప్పుడు కంటిన్యూస్ అప్డేషన్ ప్రకారం జనవరి 5 తర్వాత అక్టోబర్ 1వ తారీఖు మధ్యలో వచ్చినన్నింటినీ కూడా క్రోడీకరించి అక్టోబర్ 20వ తారీఖుకి ఈ నవంబర్ 9వ తారీఖు డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అందరూ చెక్ చేసుకుని ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ పంచాయతీ ఆఫీసులో ఉంచుతారు, ప్రజలకు అందుబాటులో. చెక్ చేసుకుని మీ అభ్యంతరాలు ఉంటే మనం తెలియజేస్తే అది జరుగుతుంది. 2004 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారి ఓటమికి ఒక ప్రధానమైన కారణం అప్పటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ ముఖ్యంగా టీచర్లు ఈ స్కూల్లో పాఠాలు మాత్రమే కాకుండా ఈ జనాభా లెక్కలని లేదా ఇలాగా ఆఫ్ అంటే ఆ, విద్యాయేతర పనులకి కేటాయిస్తున్నారని చెప్పి అప్పుడు వారు కూడా ఎక్కువ యాంటీ అయ్యారు. దాని కారణంగా 2007లో ఈ చట్టం వచ్చింది అనుకోవచ్చా మీరు ఇందా చెప్పింది? అంటే కాదండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే ఏంటంటే 14 సంవత్సరాల లోపు ప్రతి పిల్లవాడిని చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. 14 సంవత్సరాల లోపు పిల్లవాడు బయట ఉండటానికి లేదు, స్కూల్లో ఉండి చదువుకోవాలి. దానికోసం విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాం. అట్ ది సేమ్ టైం ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఒక 10% సీట్లు, ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా 10% సీట్లు పేదవారికి ఉచితంగా విద్యను అందించాలి. ప్రభుత్వం ఎట్లా ఇస్తుందో ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అలా ఇవ్వాలి. ఆ విద్యని అందరికీ అందుబాటులో క్వాలిటీ విద్య తేవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా స్టూడెంట్ టీచర్ రేషియోను కూడా గతంలో 40 దాకా ఉండేది 20కి తగ్గించారు స్టూడెంట్ టీచర్ రేషియోను కూడా. ఇట్లా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే టీచర్లు తప్పితే వేరే వేరే రాజకీయ కారణాలు కాదు, ఆ చట్టం ప్రకారం జరిగింది ఇది. అయితే అయితే ఎలక్షన్ కమిషన్ రూల్లో కానీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో కానీ ఉంది, ఎమర్జెన్సీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అనేది ఉందండి. ఎపిడమిక్స్ వచ్చినప్పుడు కానీ ఎలక్షన్ పర్పసెస్ కానీ అవసరమైతే ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక సవరణ ఉంది. దాని వల్ల ఇబ్బంది. అయితే మెనీ ఆఫ్ ది టీచర్స్ అనేక పనులకు ఉపయోగిస్తుంది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు రిప్రజెంట్ చేయటం, తర్వాత వారిని దూరంగా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళని దూరంగా పెట్టారో వాళ్ళైతే మామూలుగా రాజకీయ ఒత్తిడికి లొంగేవారు కాదు టీచర్లు. వాళ్ళు ఇంట్లో ఏ డోర్ నంబర్లో ఎంతమంది ఉంటే అంతమంది ఓట్లు మాత్రమే రాసి ఒక స్లిప్ ఇస్తే ఖచ్చితంగా ఓటు ఉన్నట్టే. ఈ రోజున ఎలక్ట్రానిక్ ఎన్రోల్మెంట్ వచ్చిన తర్వాత అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరు ఫామ్ 7 అప్లై చేస్తున్నారు తెలియదు. ఫామ్ 7 అప్లై చేయడానికి ప్రధానమైన ఎలిజిబిలిటీ ఆ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం, సపోజ్ కానీ ఈ నియోజకవర్గ పరిధి అనే దానికి విస్తృతం చేసేసరికి ఎవరెవరో అప్లై చేసేస్తున్నారు. మేము ఇప్పుడు ఈ మధ్యకాలంలో అడుగుతున్నాం, ఏ బూత్ లో ఓటర్ మీద అబ్జెక్షన్ పెట్టాలంటే అదే బూత్ లో ఓటర్ అయి ఉండాలని అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇంకా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది ఈ ఫామ్ 7లో మినేస్ ని తట్టుకోవటానికి. ఏం చేస్తున్నారు, కోనేరు సురేష్ పేరు ఓటు తీసేయాలంటే ఎవరో ఒకళ్ళు నేనే కోనేరు సురేష్ అని చెప్పేసి నా పేరు మీద అప్లై చేసేస్తున్నారు. వీళ్ళు ఓటర్ వెరిఫై చేయకుండా తీసేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఫామ్ 7 అప్లై చేసిన తర్వాత అబ్జెక్టీ ఇద్దరికి నోటీసులు ఇవ్వాలి. ప్రథమంగా అబ్జెక్షన్ పెట్టాడు కాబట్టి వచ్చి ఎవిడెన్స్ చూపించాలి. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఒత్తిళ్లతోటి వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఒక నోటీస్ ఇస్తున్నారు, అందుబాటులో లేదు, అందుందో లేదో తెలియదు, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాకముందే ఓటు డిలీట్ చేసేస్తున్నారు. ఇది ఇష్యూ. సార్ సుమారుగా అంటే రమారమి ఎన్ని ఓట్లు అలా డిలీట్ చేసి ఉండవచ్చు సార్ ఫామ్ 7 ద్వారా? ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక పరిస్థితి ఉందండి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం ఉంది, యథేచ్ఛగా అప్లై చేస్తున్నారు. వాళ్ళు ఒక 200 మంది కాల్ సెంటర్ పెట్టి వీళ్ళ పని ఇక అదే. అదేవిధంగా పర్చూరు కాన్స్టిట్యున్సీలో కూడా అలాగే 15,000 అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ ఊరు బలమైంది తెలుగుదేశం పార్టీకి అని ప్రొఫైలింగ్ చేస్తున్నారు. ప్రొఫైలింగ్ చేసి ఆ ఊర్లో ఉన్న ఒక బూత్కు ఒక 20 తీస్తే అనుమానం రాదు కదా అని ఒక బూత్కు ఒక 20 చేయటం, ఒక 6,000, 7,000, 10,000 అలా యథేచ్ఛగా అప్లై చేసేయటం. అయితే ఈ మధ్యకాలంలో దాన్ని
మీద కంప్లైంట్ ఇచ్చేసరికి వాళ్ళు వెరిఫై చేస్తే 15 మంది వైసీపీ వాళ్ళునే పట్టుకుని వాళ్ళ మీద కేసులు బుక్ చేశారండి. అంటే దానికోసం ఎంతో ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఓటరు తనకు ఓటు ఉందో లేదో అని నిత్యం వెరిఫై చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఇది మీరు కంప్లైంట్ చేసిన అంటే ఈ ఫామ్ 7 అనేది ఏ రోజైనా ఏ ఘడియలో అయినా మన ఓటు డిలీట్ అయిపోయే అవకాశం ఉంది ఈ లెక్కన. అయితే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికల కోసం షెడ్యూల్ అనౌన్స్ చేసినాక ఫామ్ 7 ఎంటర్టైన్ చేయరండి. ఓన్లీ ఫామ్ 6 ఆ ఎలక్షన్ నామినేషన్ ముందు రోజు వరకు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ఎలిజిబిలిటీ ఉంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఆ రోజుకి అప్లై చేసుకోవచ్చు, ఓటు ఇస్తారు. ఫామ్ 7 మాత్రం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఎంటర్టైన్ చేయరు. సార్, ఇప్పుడు నేను ఒక ఓటర్ని, స్కెడ్యూల్ వచ్చిన తర్వాత సాధారణంగా ఓటర్ ఎలా ఉంటాడంటే స్కెడ్యూల్ వచ్చిన తర్వాత ఓటు ఉందా ఏ బూతో చెక్ చేసుకుంటాడు. ఓటర్ మైండ్ సెట్. స్కెడ్యూల్ వచ్చిన తర్వాత నేను ఓటు చెక్ చేసుకుంటే నా ఓటు లేదు, డిలీట్ అయిపోయింది ఫామ్ 7లో. అప్పుడు అటువంటి వారి పరిస్థితి ఏంటి సార్? అప్లై చేసుకోవచ్చు అండి. ఫామ్ 6కి ఎప్పుడూ ఉంది. ఓకే. నామినేషన్ ముందు రోజు వరకు ఫామ్ 6 అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఒకసారి స్కెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత ఓటు లేకపోతే ఖచ్చితంగా ఓటు నమోదు చేసుకోవాల్సిన బాధ్యత సదరు ఓటర్ మీద ఉందండి. ఎస్ సార్, ఓకే. అవునండి. ఓకే. అయితే ఈ మొత్తం మేము తిరుపతి బై ఎలక్షన్లో ఉమ్. చాలా మంది దొంగ ఓట్లు బస్సుల్లో వచ్చి ఎక్కడెక్కడ బయట రాష్ట్రాల వాళ్ళు వచ్చి వేయటం జరిగింది. అసలు దీనికి కారణం ఏంటి? మా ఓటు వేశారని ఎవరు వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లా. అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చూస్తే ఏం చేశారంటే వైసీపీ పార్టీ వాళ్ళు, ఈ అధికారం కూడా ఉంది కాబట్టి వాళ్ళు అంతకుముందే వాలంటీర్ల వ్యవస్థతోటి మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ఓటర్ లిస్టులన్నీ వెరిఫై చేసి ఇంటింటికి వెళ్ళి ఎవరు చనిపోయారు, ఎవరు ఆ ఇంట్లో లేరు, పోనీ ట్రాన్స్ఫర్ల మీద ఇతర వృత్తిరీత్యా ఏమైనా షిఫ్ట్ అయిపోయారా, ఇవన్నీ కూడా ఓటర్లు బూత్ల వారీగా సెలెక్ట్ చేశారు. ఉమ్. చేసి వాళ్ళకి ఓటర్ ఐడీలు కూడా క్లోనింగ్ చేశారు, ఓకే. మార్పింగ్ చేశారు. ఓటర్ ఐడీలు క్రియేట్ చేశారు, ఆధార్ ఐడీలు కూడా క్రియేట్ చేశారు. ఉమ్. క్రియేట్ చేసి యథేచ్ఛగా దొంగ ఓట్లు వేయించారు. దీన్ని గమనించినాకే నేను తిరువూరు నియోజకవర్గంలో అప్పుడు 2,09,000 ఓట్లు ఉన్నాయి. 2021 ఓటర్ లిస్టు ప్రకారం ఉమ్. వాటిని ఏం చేశానంటే మా బూతుల వారీగా అందరు బూత్ కన్వీనర్లతోటి మీటింగ్ పెట్టి ఓటర్ లిస్టు మొత్తం జల్లెడ పట్టించామండి. ఎవ్రీ ఓటు వెరిఫై చేయించాం. వెరిఫై చేయించినప్పుడు 5,800 ఓట్లు చనిపోయారని, సుమారుగా ఒక 3,000 మంది షిఫ్ట్ అయిపోయారు. ఉద్యోగరీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, లేకపోతే అప్పుడు దాకా చదువుకుంటా ఉండి హైదరాబాద్, బెంగళూరు వెళ్ళిపోయినా కానీ, లేకపోతే ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయి వేరే నియోజకవర్గాలకు వెళ్ళినా, ఈ రకంగా చాలా వరకు ఒక 800 ఓట్లు అయితే ఫేక్ ఓట్లు కూడా ఉన్నాయి. మనిషి లేడు, ఓటు ఉంది, అవి కూడా వెరిఫై చేశాం. అన్నీ మేము ఈఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. సార్ ఇలా ఓటు నోషనల్ ఓట్స్ ఉంటున్నాయండి, అంటే ఓటర్ ఉండడు, చనిపోయాడు కానీ డెడ్ వాటర్ కూడా కంటిన్యూ అవుతున్నాయండి. దీనివల్ల మీకు ఇంగ దొంగ ఓట్లు వేయటానికి ఈ మాల్ ప్రాక్టీసెస్ అన్నిటికీ అవకాశం ఉంటుంది, చేయమని చెప్తే వాళ్ళు మళ్ళీ అగైన్ బిఎల్ఓలతోటి వెరిఫై చేసి తీయించి వేయించారండి. ఆ తర్వాత మేము ఈ పరిస్థితిని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే పని చేయండి అని చెప్పి మొత్తం 46,000 బూతులకి మేము బూత్ కమిటీలు ఫామ్ చేయటం, అన్ని నియోజకవర్గాలు ఓటర్ లిస్టులు వాళ్ళు దగ్గరుండి వెరిఫై చేయటం, ప్రతి నియోజకవర్గంలో ఎవరు చనిపోయారు, ఎవరు ఊరు వదిలి వెళ్ళిపోయారు, ఎవరు షిఫ్ట్ అయ్యారు, లేకపోతే విత్ ఇన్ ది కాన్స్టిట్యున్సీలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళారా, లేకపోతే తిరుపతి లాంటి పట్టణాల్లో ఒక వార్డు నుంచి ఇంకొక వార్డుకి షిఫ్ట్ అయిపోయారా. ఎందుకంటే అర్బన్లో టెనాంట్స్ ఎక్కువ మంది ఇల్లు మారుతూ ఉంటారు, ఇల్లు మారినప్పుడల్లా ఓటు మార్చుకోరు. ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయండి అని చెప్తే మొత్తం అన్ని చోట్ల మొదలెట్టి చేయించామండి. చేయించి మేము ఎలక్షన్ కమిషన్లకి ఈఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళామండి. ఆ తీసుకెళ్లిన దాని మీదటే ఈ విజయసాయి రెడ్డి గారు మా మీద ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎన్నికల కమిషన్కి, కోనేరు సురేష్ ఒక్కళ్ళే 10 లక్షలు ఎట్లా అప్లై చేస్తారు, 10 లక్షలు ఇష్యూ కాదు అక్కడ. వాళ్ళు మేము 2022లో చనిపోయిన ఓట్లు 46,000 మాత్రమే ఎలక్షన్ కమిషన్ మాకు ఒక యాబ్స్ట్రాక్ట్ ఇచ్చారు. ఓకే.
రివిజన్ అయిన తర్వాత 46,000 మంది చనిపోయారు, ఇంతమంది షిఫ్ట్ అయ్యారు, అది అని ఆ షిఫ్టింగ్ ద్వారా ఓటర్లకు ఇట్లా ఇచ్చామని చెప్పారు. కోవిడ్ లో సుమారు 3,60,000 మంది రాష్ట్రంలో చనిపోతే 46,000 ఓట్లు తీసేయటం ఏంటి అనేది అనుమానం వచ్చింది, డెడ్ ఓటర్స్. అప్పుడు నేను జనవరి 1, 2019 నుండి 2022 డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా, మళ్ళీ తర్వాత 2023 అక్టోబర్ 31వ తారీఖు వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఇది ఒక వింగ్ అండి. ఎందుకంటే ప్రతి చనిపోయిన వాళ్ళది రిజిస్టర్ చేస్తారు, డెత్ సర్టిఫికేట్ వస్తుంది. జనన మరణాలని రిజిస్టర్ చేస్తారు. ఆ శాఖకి ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే 2022 డిసెంబర్ ఆ, నాటికి 18,56,000 మంది చనిపోయారు ఆ 4 సంవత్సరాలు. అబౌవ్ 18 ఇయర్స్ వాళ్ళు సుమారుగా 18 లక్షలు ఉన్నారు. ఇప్పటికి నేను చెప్పేది 2023 అక్టోబర్ 31వ తారీఖు నాటికి ఇంకొక 2 లక్షల మంది చనిపోయి ఉన్నారు. మొత్తం మీద 21 లక్షలు చనిపోతే మేము వాటిని మా నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, విలేజ్ల వారీగా విడగొట్టి అన్ని గ్రామ శాఖలకు పంపించాం. ఓటర్ లిస్ట్ పక్కన పెట్టుకోండి, ఈ డెత్ రిజిస్ట్రేషన్ పక్కన పెట్టుకొని వెరిఫై చేయండి. ఓటర్ లిస్ట్, ఈ చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇది, వీళ్ళు ఓటర్లు ఇంకా కంటిన్యూ అవుతున్నారా అని వెరిఫై చేసి ఉంటే గనక ఫామ్ 7 ఎదురుగా డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ వేయండి. ఫామ్ 7లో డెత్ ఓటర్స్ లో డెత్ రిజిస్ట్రేషన్ నంబర్ వేయండి. వేసి తద్వారా మీరు ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఓటు తీసేస్తారని చెప్పామండి. 2008లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొలిటికల్ పార్టీలన్నిటికీ కూడా ఒక అవకాశం ఇచ్చింది, బిఎల్ఏ వ్యవస్థ, బూత్ లెవెల్ ఏజెంట్. మనం బూత్ లెవెల్ ఏజెంట్ ని అపాయింట్ చేసుకుంటే వాళ్ళు యాజ్ ఈక్వల్ యాజ్ బిఎల్ఓగా, మన గవర్నమెంట్ సైడ్ నుంచేమో బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు, మన పార్టీ నుంచేమో బూత్ లెవెల్ ఏజెంట్ అంటాం. అంటే ఇంటింటికి వెళ్ళి ఓటర్ వెరిఫై చేసినట్టే, బిఎల్ఓ లాగానే మనం పొలిటికల్ పార్టీలు కూడా వెరిఫై చేసుకోవచ్చు, రైట్ ఉంటుంది, ఎవరు అబ్జెక్షన్ పెట్టడానికి వీల్లేదు బిఎల్ఏలకి. అందుకని బిఎల్ఏలు అపాయింట్ చేసుకోండి అన్న అవకాశాన్ని మేము 2021 నుంచి మొదలెట్టాం. మొత్తం 46,000 బూతులకి మేము బూత్ కన్వీనర్లు వేసుకున్నాం, బూత్ కమిటీలు వేసాం. తద్వారా వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళ బూత్ లో ఉన్నటువంటి 10 మంది 5గురిని దగ్గర కూర్చోబెట్టుకుని ఎవరు ఉన్నారు ఎవరు లేరు మొత్తం కూడా అవన్నింటిని కూడా కలెక్ట్ చేసి ఈ బిఎల్ఏ రోజుకి 10 చొప్పున 30కి మించకుండా ఇవ్వచ్చు అనే అవకాశం ఉందండి. డెత్ ఓటర్స్ కానీ, రిపీటెడ్ ఓటర్స్ కానీ, ఏదైనా సరే. అదేవిధంగా డూప్లికేట్లు అంటే రిపీటెడ్ ఓటర్స్ అంటారు. అదేవిధంగా మేము ఒక సాఫ్ట్వేర్ రన్ చేసి విత్ ఇన్ ది కాన్స్టిట్యున్సీలో ఒకే పేరుతో 2 ఓట్లు ఉన్నాయి అంటే ఆ ఓటర్ పేరు, తండ్రి పేరు, వయసు, ఈ మూడింటిని మ్యాచ్ చేసి మేము డూప్లికేట్లు కూడా వెరిఫై చేయించాం. 2 బూతుల్లో కూడా ఫోటో ఒకటి అయితే, సపోజ్ 160 బూత్లో ఒకటి ఉంది, 170 బూత్లో ఒకటి ఉంది అనుకోండి కోనేరు సురేష్కి, ఈ 2 బూతులు ఓటర్ లిస్ట్ లో ఫోటో ఒకటా కాదా అని చెప్పి చెక్ చేయించాం. ఫోటో ఒకటి అయితే డూప్లికేట్ గా కన్ఫర్మ్ చేసుకుని 2 ఓట్లు ఇలా ఉన్నాయి, కోనేరు సురేష్కి 2 బూత్ 160లో ఉంది, 170లో ఉందని మెన్షన్ చేసిస్తే అది బిఎల్ఓ చెక్ చేసి ఆ కోనేరు సురేష్ అనే అతను ఏ ఇంట్లో ఉన్నాడో అది నిర్ధారించుకుని రెండో ఇంట్లో ఉన్నటువంటి ఓటు తీసేశారండి. ఇంత ఎక్సర్సైజ్ చేయాల్సి వచ్చింది మొత్తం మీద కూడా. ఇది మేము చేసిన స్థూలంగా ఓటర్ లిస్టు, క్లీనింగ్ ఆఫ్ ఓటర్ లిస్టు విషయంలో మేము చేసిన పని ఇదండి. ఎక్కడ మాకు అక్రమాలు చేయాల్సిన అవసరం లేదు, యథేచ్ఛగా దొంగ ఓట్లు చేర్పించాల్సిన అవసరం లేదు. అధికారం మీ చేతిలో లేదు కదా అక్రమాలు చేయడానికి కూడా, సో అది రూల్ అవుట్ చేసేయచ్చు. కానీ నాకు ఒక ప్రైమరీ సందేహం సార్, అంటే వెరీ ఫండమెంటల్ క్వశ్చన్. సరే, అధికారం చేతిలో ఉన్న వాళ్ళు అధికారాన్ని అబ్యూజ్ చేసి ఇలాగ దొంగ ఓట్లు ఎక్కించారు, లేదా డిలీషన్ అది జరిగింది. మీరు ఒకసారి అవంతా చెక్ చేసి మీరు సరి చేశారు, మళ్ళీ వాళ్ళు అదే చేయరని గ్యారంటీ ఏంటి? 2015-16లో ఆధార్ కార్డు సింకింగ్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి. ఆధార్ సింకింగ్ అప్పుడు దరిదాపుగా 20 లక్షల ఓట్లు అటు తెలంగాణలో, హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ అప్పుడు చేశారు. 20 లక్షల ఓట్లు తొలగించారు. ఒకే పేరుతో ఒకే ఆధార్ నంబర్తో 2 ఓట్లు ఉన్న చోట ఈ లోపు ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళటం వలన మీరు ఆధార్ కార్డుని ఇన్నింటికి ఎందుకు ఉపయోగిస్తున్నారు, మీ పని మీద మీకు ఒక ఓటర్ ఐడి ఉంది కదా,
మీ పని మీరు చేసుకునేదానికి ఈ ఆధార్ కార్డు ఎందుకు అన్నిటికీ ఉపయోగిస్తారంటే అప్పుడు ఆ నుంచి ఆధార్ సింకింగ్ అయిపోయింది. రీసెంట్ గా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది 2022లో ఆధార్ కార్డుని సింక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అప్పుడు ఏమైంది, ఆధార్ కార్డు నంబర్ మాత్రమే మెన్షన్ చేయాలి ఓటర్ ఎదురుగా. వీళ్ళు ఎవరో ఆధార్ నంబర్ని ఈ మా వాలంటీర్లు బిఎల్ఓలు కలిసి ఎవరో ఆధార్ నంబర్ను కూడా ఈ ఓటర్లకి తీసుకొచ్చి ఏ నమోదు చేర్చడం జరిగింది. నా ఓటర్ ఆ ఓటర్లో ఉన్న నేమ్కి ఆధార్లో ఉన్న నేమ్కి సంబంధం లేకుండా చేశారు ఓకే. ఈ బిఎల్ఓల్ని వీళ్ళందరినీ ఉపయోగించుకుని. అదే ఓటర్ ఐడిలో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్న పేరు రెండు సింకింగ్, అది ఆ ప్రాజెక్ట్ వస్తే గానీ అసలు ఈ మొత్తం నివారణ చేయటానికి వీలు పడదండి. అది ప్రత్యేకమైన ఓటర్ కార్డు అవసరం అంటారా? ఆధార్ కార్డు చూపించి ఓటు వేయకూడదు అసలు? ఓటు ఉంటే ఆధార్ కార్డు ఐడిగా నుంచి ఆ, చేయొచ్చండి. ఓకే. ఓటర్ ఐడియే ఉండాల్సిన అవసరం లేదు ఓటు వేయటానికి. ఓకే. వాడు 14 రకాలు ఐడీలు ఇస్తారు, బ్యాంక్ పాస్బుక్ అని, ఉమ్. గ్యాస్ బిల్ కమ్, ఏదో ఒక ఫోటో ఐడి, ఆధార్ ఐడి, ఏదో ఒకటి చూసి వేయచ్చు. ఓటు వేయటానికి ఇబ్బంది లేదు. ఓటర్ లిస్ట్ లో ఓటు ఉంటే ఏదో ఒక ఐడి చూసి చేయొచ్చు. సార్, అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ మొత్తం ఎక్సర్సైజ్ ప్రక్రియ ఎంత రెగ్యులర్ గా చేయాల్సి వస్తుంది? ఇది ఒక్కసారి చేసి నివారించేటువంటిది కాదు కదా, పీరియాడికల్ గా చేయాలి వీళ్ళు- కదా? ఇది 2018 అక్టోబర్లో 21 లక్షలు జాయిన్ అయ్యాయండి కొత్త ఓట్లు. 2018 అక్టోబర్ నుంచి 2019 జనవరిలో. ఓకే. మళ్ళీ వీళ్ళు అప్పుడెప్పుడో తొలగించేశారు, ప్రభుత్వం తొలగించిందని చెప్పి కోర్టుకు వెళ్ళి విజయసాయిరెడ్డి గారు మళ్ళీ వాటర్ ఎన్రోల్మెంట్ జాయిన్ అవ్వండి అంటే ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి, జనవరి ఫిబ్రవరి వచ్చేసరికి. ఉమ్. అప్పుడు వీళ్ళు మళ్ళీ 31 లక్షలు జాయిన్ చేశారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు మీరు మొన్న ఏవైతే ఫేక్ ఓటర్స్ ఉన్నాయో అవన్నీ తీయించారు ఎలక్షన్ కమిషన్ తో వర్క్ చేసి, అలాగే ఫామ్ 7 డిలీషన్ ఏదైతే అక్రమంగా జరిగినాయి అవన్నీ మళ్ళా నమోదు చేయించగలిగారు. మళ్ళా ఈ సేమ్ ఇదే మళ్ళీ ఆ, వైసీపీ వారు చెయ్యరని గ్యారంటీ ఏముంది? అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వమే వారి చేతిలో, అయితే యంత్రాంగమే వాళ్ళ ఇప్పుడు చేతిలో ఉంది కదా. ఆ, ఇప్పుడు చేయరేమిటి, మళ్ళీ చేయలేరా అని అడుగుతున్నారు. అవును. ఇప్పుడు మొత్తం గతంలో ఏంటంటే ఎవరు కూడా ఎలక్షన్లప్పుడుకి ఒక నెల రోజుల ముందు మాత్రమే ఈ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసేవారు. మేము 2 సంవత్సరాల నుంచి మా క్యాడర్ అంతా కూడా అలర్ట్ గా ఉంది. ప్రతిరోజు ఫామ్ 6లు కానీ, ఫామ్ 7లు కానీ, ఫామ్ 8లు కానీ ఉమ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్లోడ్ చేస్తారు, వారం రోజులు ఉంచుతారు. ఫామ్ 9, 10, 11 అంటామండి. ఓకే. ఫామ్ 6 ఒక నియోజకవర్గంలో ఫామ్ 6 యొక్క కన్సాలిడేషన్ రిపోర్టు ఫామ్ 9, ఫామ్ 7 కన్సాలిడేట్ రిపోర్టు సింగిల్ అయితేనే ఫామ్ 6 అండి, ఉమ్. కన్సాలిడేట్ రిపోర్ట్ అయితే ఫామ్ 9, ఫామ్ 10, ఫామ్ 11. ఉమ్. వీటిని మేము డౌన్లోడ్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు ఫామ్ 10 ఎన్ని వచ్చినాయి, ఫామ్ 7 ఎన్ని వచ్చినాయి, ఫామ్ 6 ఎన్ని వచ్చినాయి, ఫామ్ 8 అంటే ట్రాన్స్పోజిషన్, ఒక చోట నుంచి ఇంకో చోటకి షిఫ్టింగ్ కానీ, వీటి కోసం ఫామ్ 8 ఇవన్నీ వచ్చినాయి అని చెప్పి వెరిఫై చేస్తున్నాం. ఈ అప్లై చేసిన ఓటర్కి 18 సంవత్సరాలు ఉన్నాయా, అబోవ్ 18 ఇయర్స్ ఉన్నాయా. అబోవ్ 18 ఇయర్స్ ఉండేవాళ్ళు 18 ఇయర్స్కి అటాక్ స్టాట్యుటరీగా ఇవ్వాల్సింది ఆబ్వియస్లీ. ఉమ్. కానీ ఎక్కువ ఉంటే ఎందుకు వస్తున్నారు వీళ్ళు అని చెప్పి వెరిఫై చేస్తున్నాం. సపోజ్ 44 సంవత్సరాలు ఉంది, వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళు ఏమైనా హైదరాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా, లేకపోతే ఇంకో ఊరు నుంచి, మేము పర్సనల్ వెరిఫికేషన్ చేస్తున్నాం. ఓకే. అట్లీస్ట్. కాబట్టి ఇది మేము అలర్ట్గా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా, మీ పర్చూరులో ఈ ఫామ్ 7ల మీద కేసులు పెట్టించడం కానీ ఇవన్నీ దానిలో భాగంగానే. ఇప్పుడు మీకు ఉరవకొండలో ఒక ఈఆర్ఓను సస్పెండ్ చేశారు ఇదే నేపథ్యంలో. ప్రొద్దుటూరులో మొన్న ఒక ఈఆర్ఓను సస్పెండ్ చేశారు. ఇప్పుడు సుమారుగా ఒక 40 మంది బిఎల్ఓలు రాష్ట్రం మొత్తం సస్పెండ్ అయ్యారు. ఉమ్. ఇంకెవరు కూడా వాళ్ళు అక్రమాలకు పాల్పడటానికి సిద్ధపట్ల. నిన్న ఎన్నికల కమిషను ఆ, మొత్తం రాజీవ్ కుమార్ గారు, అరుణ్ గోయల్ గారు, మొత్తం ముగ్గురు, అనూప్ చంద్ర పాండే గారు ముగ్గురు విజయవాడ వచ్చారు. నోవాటల్లో మీటింగ్ పెట్టారు అందరు డిస్ట్రిక్ట్ ఎస్పీలు కలెక్టర్లతోటి. ఇంతకు ముందు మీకు తిరుపతి విషయం చెప్పాను. అప్పుడు ఈ గిరీష్ షా అనే అతను ఇప్పుడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నారు, అప్పుడు అతను మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు. ఆయన లాగిన్ ని అధికార పార్టీ వాళ్ళు తీసేసుకుని ఒక 30 ఏళ్ళు డౌన్లోడ్ చేశారని ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెబుతా ఉంది. ఎందుకు పాల్పడి అంటే వాళ్ళ లాగిన్లన్నీ చెక్ చేస్తే 30,000 ఓట్లు డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేశారని ఇప్పుడు నిన్న క్వశ్చన్ చేశారు.
అంటే అధికార పార్టీ వాళ్ళు ఎంత యథేచ్ఛగా ఈ అధికారులను ఎంత దుర్వినియోగం చేసి వాడుకుంటున్నారో ఇవన్నీ దృష్టాంతాలండి. సార్ అది వాళ్ళు చెప్తేనే మీకు తెలిసే అవకాశం ఉందా, లేకపోతే అటువంటి ఆ, అంటే అది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ మనం చూడలేం కదండి. ఉమ్. సో అంటే ఎలక్షన్ వీళ్ళ కమిషన్ లాగిన్స్ అన్ని చెప్తేనే. ఏం జరుగుతుందనేది వీళ్ళ టెక్నికల్ టీం అంతా కూడా ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఎవరెవరు అది దుర్వినియోగం వాళ్ళకి తెలుస్తుంది. మేము వాళ్ళ దాంట్లోకి వెళ్ళలేం కదా, వెబ్సైట్ లోకి. అంటే మేము వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్స్ట్రా డేటా అనలిటిక్స్ చేసుకోగలం కానీ మేము ఆ వెబ్సైట్ మేమేమి వెళ్ళలేము. ఇప్పుడు ఇంకొక ప్రశ్న సార్, అంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ నియోజకవర్గ పరిధిలో ఈ ఎక్సర్సైజ్ చేయించవలసిన బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థి మీద పెట్టారా, లేకపోతే పార్టీ సపరేట్ గా చూసుకుంటోంది? మనకి మనకి వ్యవస్థలో ఆ, రాష్ట్రం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నేను వెరిఫై చేస్తుంటాను, చూస్తూ ఉంటాము. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక 8 మంది టీం ఉంది. అంటే ఈ టీం ఏంటంటే వేరియస్ ఇష్యూస్ చూస్తూ ఉంటారు. వారు ప్రతి 15 రోజులకు ఒకసారి మానిటర్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. వారి గైడెన్స్ ప్రకారం వెళ్తూ ఉంటాం. మా గ్రామ స్థాయి వరకు ఉంది నెట్వర్క్. అంటే దేనికి అడుగుతున్నారంటే, గ్రామం వరకు ఉంది నెట్వర్క్. వీళ్ళందరూ ఒక ఒక మేము ఇచ్చే ప్రతి పనిని వాళ్ళు వేరియస్ లెవెల్స్ లో వాళ్ళు చెక్ చేస్తారండి. అంటే దేనికి అడుగుతున్నానంటే సార్, మనకు తెలియదే ఉంది, ఎమ్మెల్యేలు ఎంపీలు వారు కూడా రాజకీయ నాయకులే. వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు. పాసిబుల్. అంటే మీరు రాజకీయ నాయకుడి మీద డిపెండ్ అయితేనేమో ఆ రాజకీయ నాయకుడి పార్టీ మారిపోతే మళ్ళీ మీరు అక్కడ ఇంకో టీంని పెట్టుకోవాలి. అలా ఉందా సిస్టమ్, లేకపోతే జిల్లా వారీగా జిల్లా లెవెల్లో సపరేట్ తెలుగుదేశం? మాకు మీకు అదే చెప్పేది. రాష్ట్రంలో 46,000 బూత్ కి మా బూత్ కన్వీనర్లు ఉన్నారు ఉమ్. గ్రామ స్థాయిలో. ఒక మేము అది కాదే మేము అది ఎవరిని శంకించేది కాదు. అది మాకు గ్రామాల్లో మా 46,000 మంది సిన్సియర్ గానే పనిచేస్తారు. ఓకే సార్, ఇప్పుడు చెప్పండి. విజయసాయి రెడ్డి గారు మీ పేరు తీసుకునేంత వరకు చాలా మందికి బహుశా తెలుగుదేశం ఇంటర్నల్ పార్టీగా తెలిసేవో కానీ చాలా మందికి వైసీపీలో ఉన్న వాళ్ళకి కూడా కోనేరు సురేష్ అనే ఒక వ్యక్తిని చూసి భయపడుతున్నారు. అంటే కేసీఆర్ గారు కనుగోలు సుధీర్ని చూసి ఎలా భయపడ్డారో అలాగా మిమ్మల్ని చూసి భయపడ్డారు అన్నది వాస్తవం. లేదంటే మీ పేరు మీడియాలో తేవాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ కూడా చేశారు మీ మీద. అంటే ఎలా చూస్తున్నారు? మీకు ఏమన్నా థ్రెట్స్ ఏమన్నా వచ్చినాయా? ఆ, తెలియదు ఏముంది, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అది ఏమన్నా వివరించండి, ఏమన్నా ఉంటే. నాకేమైతే మేము ఇప్పుడు నేను ఇవాళ కాదండి, 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో అంటే ఓటర్ స్లిప్లు రాసిన దగ్గర నుంచి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి మేము పై స్థాయి వరకు పనిచేసుకుంటూ వచ్చాం వేరియస్ లెవెల్స్ లో. అంటే మేము బహిరంగంగా అందరికీ తెలియకపోవచ్చు కానీ నేను తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ సెక్రటరీగా 2009 నుంచి పనిచేస్తున్నా, 14 సంవత్సరాల నుంచి ఓకే. పనిచేస్తున్నా. మాకు మమ్మల్ని బెదిరించడం కానీ వేరే మార్గాల ద్వారా మమ్మల్ని చేసే పరిస్థితి కానీ రాదు. రెండోది, మేము చేసింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కమిషన్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఈజ్ ఏ రిజిస్టర్డ్ అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. ఇట్స్ హ్యావింగ్ 40 years ఎక్స్పీరియన్స్. మాది 40 సంవత్సరాల ఉన్న పార్టీ. అయితే మాకు బాధ్యత ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 2008లో ఈ బిఎల్ఏ వ్యవస్థని మీరు ఏర్పాటు చేసుకోండి అన్నప్పుడు యాజ్ ఏ స్టేక్ హోల్డర్గా డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో మన పార్టీ కూడా ఓ భాగ్యం ఉంది. ప్రజల్ని అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే కాదు, మనకు కూడా ఉంది. ఆ బాధ్యతని మేము సక్రమంగా చేశామని మేము భావిస్తున్నాం. అంతే తప్పితే మోర్ దాన్ మేమేదో వైసీపీ వాళ్ళ ఓట్లు తీసేయాలనో వైసీపీని చేయాలో అది కాదండి. మా ఇంటెన్షన్ ఈజ్ వెరీ గుడ్. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటర్కి వాళ్ళ వాళ్ళ యొక్క ఓటు ఉందా లేదా ఉండేటట్టుగా చేయటం, అవేర్నెస్ క్రియేట్ చేయటం, అలర్ట్ చేయటం, ఇది ఒక పద్ధతి. రెండోది, మేము అదర్ పార్టీస్ మాల్ ప్రాక్టీసెస్ పాల్పడకుండా వాళ్ళ యొక్క చేతిలోని వాళ్ళు ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నారు, గతంలో దొంగ ఓట్లు నియోజకవర్గానికి 10 నుంచి 15 వేల ఓట్లు ఈ దొంగ ఓట్లేం కాదు.
ఫేక్ ఓటర్లు ఉన్నారు, డూప్లికేట్ ఓటర్లు ఇటు చేర్చారు వీళ్ళు. 2018-19లో ఆ, ఒక ఐపాక్ సంస్థ ఇదే పని మీద ఫామ్ 7లో ఫిబ్రవరిలో ఒక 400 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇప్పుడు వరకు వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోవాలా ఈ 4.5 సంవత్సరాల్లో. ఎందుకు తీసుకోలేదంటే చేసింది వాళ్ళే కాబట్టి. ఇప్పటికీ నాకు ఆర్టీఐ కింద అప్లై చేశాను, ఆగస్టులో అప్లై చేస్తే ఇప్పటికీ అండర్ ఇన్వెస్టిగేషన్, నాట్ ట్రేస్డ్, అసలు మాకు ఎవిడెన్స్ దొరకలేదు, ఏ ఐపీ నంబర్ నుంచి వచ్చిందో కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వేరే రీజన్స్ తోటి కేసుని పక్కన పెట్టేశారు. మరి ఇన్ని రకాలుగా వీళ్ళందరూ ఆ, ఇంకో పార్టీ మీద దాడికి వస్తున్నప్పుడు మమ్మల్ని మేము రక్షించుకోవాలి. అట్ ది సేమ్ టైం ఓటర్ల యొక్క హక్కును కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఓకే. దాన్ని మాత్రం మేము నిర్వర్తించాం. ఇందాక మీరు 35 లక్షల ఓట్ల వరకు ఇలాగా ఫ్రాడ్ జరిగింది 2019 ఎలక్షన్స్ అని చెప్పారు కదా, కొంచెం దాని డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు మీరు ఎప్పుడు అంటే ఓటమి తర్వాతే మీరు చేసుకున్న ఈ ఆ, దీన్ని ఏమంటారు, ఫోరెన్సిక్ దానిలో బయటపడిందా, లేకపోతే ముందే తెలుసా, ఎన్నికల ముందే మీరు పసిగట్టారా ఇది? నేను అప్పుడు ఓన్లీ లెజిస్లేచర్ పార్టీ మాత్రమే చూస్తా ఉండేవాడిని అండి. ఉమ్. నేను కోవిడ్ తర్వాత ఏమైందంటే అసెంబ్లీ జరగట్లేదు ఒక సంవత్సరం పాటు. ఉమ్. ఇది జరగట్లేదు, అసలు మనం ఓటర్ లిస్ట్ మీద దృష్టి పెట్టాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఓకే. ఆ, కోవిడ్ టైంలో గ్యాదర్ అవ్వకూడదు అనేసరికి ఈ అసెంబ్లీ గ్యాదరింగ్స్ లేవండి, ఓన్లీ ఒక్కోసారి ఆన్లైన్లో తీసుకోవటం ఇవన్నీ జరిపోయింది. ఉమ్. దాని మూలంలో ఏమైందంటే మాకు టైం ఉంది, అసలంటూ ఒక కాన్స్టిట్యున్సీ చేద్దామని చెప్పి మొదలెట్టితే ఇక్కడ దాకా వచ్చిందండి. తీగలాగితే దొంగంతా కదిలింది. అవునండి. అంటే అసలు అగైన్ ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న సార్, అంటే ఇదంతా ఎమ్మెల్యే స్థాయిలో కూడా ఒక సోయి ఉండాలి కదా నిజంగా. దేనికంటే వాళ్ళ పదవి వాళ్ళు, ఇప్పుడు మీరు నేను అంటే మీరు బ్యాక్ ఆఫీస్లో పనిచేస్తున్నారు, నేను ఇక్కడ ఏదో నా పని నేను చేసుకుంటున్నాను. వాళ్ళ కెరియర్ కదా, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చాలా డబ్బులు ఖర్చు పెడతాడు. ఓడిపోతే వాళ్ళకి అదొక పరాభవము, అవమానకరం కదా. అవమానకర రీతిలో కూడా ఓడిపోయారు 2019లో. వాళ్ళు ఎందుకు చేసుకోలేకపోతున్నారు 175 మంది ఎమ్మెల్యేలు? అంటే సార్ యాక్చువల్గా పొలిటికల్ పార్టీలన్నీ కూడా మొట్టమొదటి 4 సంవత్సరాలు ఆ, జరిగిపోతా ఉంటుందని చేస్తారండి. కానీ ఎలక్షన్ ఇయర్లో మాత్రం పట్టించుకోకపోవటం లేదు. కానీ ఎలక్షన్ ఇయర్లు ఏంటి, అసలు ఎవరెవరికి ఓట్లేదు, ఎన్రోల్మెంట్ చేయించండి అంతవరకే వెళ్తారు, ఉమ్. అంతవరకే చూసుకుంటారు. ఓట్లు లేని వాళ్ళందరినీ ఓటు చేర్పించే కార్యక్రమం చేయండి అంతవరకే కన్ఫైన్ అయ్యారు ఎప్పుడు కూడా. ఈ తిరుపతి బై ఎలక్షన్ తర్వాతే అది వాళ్ళు చూపించిన మార్గమే నాకు కూడా. వాళ్ళు ఎన్ని రకాలుగా అక్రమాలు చేస్తున్నారో దాన్ని స్టడీ చేస్తే, వాళ్ళు చేసిన దాన్ని స్టడీ చేస్తే, బ్యాక్ ఇంజనీరింగ్ చేస్తే ఇదిగో ఇవన్నీ బయటపడి అప్పుడు మొదలెట్టామన్నమాట. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎన్ని వేల ఓట్లు చనిపోయినాయి కానీ, డూప్లికేట్లు కానీ, ఊరోజులు వెళ్ళిపోయినాయి కానీ ఇవన్నీ ఉన్నాయని స్టడీ చేసిన తర్వాత అప్పుడు మేము 175 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టామండి. అంటే నాకు నమ్మశక్యం కాని ఒక చిన్న అంశం ఏంటంటే, అధికారంలో తెలుగుదేశం ఉంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం అంతా పార్టీలు, మొత్తం అంతా మీ చేతిలో ఉంటుంది వ్యవహారం అంతా. అయినా కూడా మీకు తెలియకుండా, అంటే ఎలాగంటే చాలా చాకచక్యంగా ఒక దొంగతనం చేసినట్టు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా. అది ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉందనుకోవచ్చా ఇందులో? ఇంటెలిజెన్స్ ఎలక్షన్ కమిషన్ అనే ఒక వ్యవస్థ, అది రాజ్యాంగపరమైన వ్యవస్థ కదా. దాంట్లోకి ఈ స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ వ్యవస్థలు అందులోకి ఇన్వాల్వ్ కారండి, ఇన్వాల్వ్ కారు. అంటే ఇది ఒక ఇది వ్యక్తికి ఓన్లీ ఏంటంటే కాదు కదా. ఎలక్షన్ కమిషన్ కి ప్రత్యేక వ్యవస్థ లేదు. ఉమ్. పై కలెక్టర్స్, జిల్లా ఆఫీసర్లను ఈఆర్ఓలుగా వేస్తారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా. అక్కడి నుంచి తహసీల్దార్ ఏఈఆర్ఓగా చేస్తారు. కింది స్థాయిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు ఉంటారు. ఇది వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఏమైంది, వాళ్ళు ఈ ఈ వ్యవస్థని ఒక ఒకసారి చేయగలుగుతాడు దొంగతనం అనేది, ఉమ్. ఇక రెండోసారి వాళ్ళ వల్ల కాదు. అది ఒక్కసారి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఓకే సార్, ఇంకొకటి అసలు ఇంత చాలా పెద్ద రివల్యూషన్ ఇది. అంటే మీరు అన్ని విధాలుగా మీకు ప్రూఫ్తో సహా కూడా మీరు ప్రూవ్ చేస్తున్నారు. కానీ
నేషనల్ మీడియాకి వెళ్ళి రచ్చరచ్చ చేయాల్సిన అంశం కదా, దేనికి సైలెంట్ గా ఉంటున్నారంటే? మిమ్మల్ని నేను డైరెక్ట్ గా టార్గెట్ చేసినట్టు అడగట్లేదు, నాకు క్యూరియాసిటీతో అడుగుతున్నాను. నేషనల్ మీడియాకి వెళ్ళి ఒక చర్చ, ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకెళ్ళి నేషనల్ మీడియాలో ఇదిగో మా రాష్ట్రంలో ఇలా జరుగుతోంది, మన వ్యవస్థలోనూ లూప్ హోల్స్ ఇవి, మీ రాష్ట్రాల్లో జాగ్రత్త పడండి అని పిల్లి మెడలో గంట కట్టేస్తే సరిపోతుంది కదా. సార్ ఇప్పుడు రాజకీయం చేయటం ఇష్టం లేదు సార్ మొట్టమొదటిసారిగా. రాజకీయంతో సంబంధం లేదు కదండి, ఇది యాక్చువల్గా ఎందుకంటే వ్యవస్థలో ఫ్రాడ్ ఈ జరుగుతుంది. ఈ ఓటర్ లిస్టు ఏమిటంటే ఇందులో చాలా లేఖరాసి ఉన్నాయి, జీరో డోర్ నంబర్లు ఉన్నాయి. ఉమ్, జీరో డోర్ నంబర్ల మీద లక్షలాది ఓట్లు జీరో డోర్ నంబర్ల మీద ఉంది. రెండోది, ఒకే డోర్ నంబర్లో 500 ఓట్లు 700 ఓట్లు ఇవన్నీ మేము తీసుకొచ్చినవి బయటికి. అవును, ఇవి రెండు మేము ప్రతిదీ రెండు పాయింట్స్ చాలు మేము కదా. ప్రతిదీ మేము మీడియాకి తీసుకొచ్చినా రాకపోయినా ఎలక్షన్ కమిషన్ దృష్టికి ప్రతి చిన్న విషయాన్ని తీసుకొస్తానే ఉన్నాము. నేను 2021లోని 22లో విజయానంద్ గారు ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు, సిఇఓగా ఉన్నప్పుడు, ఏమంటే చనిపోయిన ఓట్లు కొనసాగుతున్నాయి సార్. మా నాన్నగారు 2020లో చనిపోతే మా నాన్నగారు ఓటు కంటిన్యూ అవుతుందని చూపించాను ఆయన వ్యక్తిగతంగా. అప్పుడు ఆయనకి సీరియస్నెస్ వచ్చి డెడ్ ఓటర్స్ ఎవరు ఉండటానికి లేదని చెప్పేసి అందరూ మళ్ళీ అగైన్ ఇంకొక సర్క్యులర్ ఇష్యూ చేశారు. అయినా సరే ఈ కింద స్థాయిలో ఎవరు పని చేయట్లా బిఎల్ఓలు కానీ. అందుకని మేము అగైన్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ అన్ని ఎనామలీస్ అన్నింటినీ కూడా, ఈ గతంలో ఈ పార్టీ వాళ్ళు చేసినటువంటి అకృత్యాలన్నింటినీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 28వ తారీఖున ఢిల్లీ వెళ్ళి, ఎందుకంటే అప్పటికి ఇంకా ఇది రివిజన్ స్టార్ట్ కాల రివిజన్ స్టార్ట్ కాల ప్రీ రివిజన్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఇదే రైట్ టైం అని చెప్పేసి వెళ్ళి కలిసాం. జీరో డోర్ నంబర్లు కానీ, ఒకే డోర్ నంబర్లో 500 ఓట్లు 700 ఓట్లు ఉంటాం కానీ, ఒక డోర్ నంబర్లో ఉన్నటువంటి ఓటర్లు ముగ్గురు నలుగురు బూత్లో ఉంటాం కానీ, 3 4 బూత్లో ఉంటాం. ఇప్పుడు ఓ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక బూత్లో ఉంటే వెళ్ళి ఓటేసి వస్తారు. 4 బూతుల్లో ఉంటే మెయిన్ యాక్టివ్గా ఉన్న వాళ్ళు వేస్తారు, మిగతా వాళ్ళు సాయంత్రం వెళ్దాం మధ్యాహ్నం వెళ్దాం అంటే ఆ లైన్లో బారు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వేయటంకి డిస్కరేజ్ ఉంటుంది. ఇవన్నీ తీసుకెళ్ళి చాలా ఇష్యూస్ ని మేము అడ్రస్ ఆల్ దీస్ ఇష్యూస్ ఎట్ లేదు, ద ఢిల్లీ. మీరు ఎలక్షన్ కమిషన్ తో బాగా క్లోజ్ గా వర్క్ చేస్తున్నారు, అది నేను అది 100% అది మీ ఎఫర్ట్స్ అన్ని ఉన్నాయని అది కాదనట్లేదు. కానీ జీరో డోర్ నెంబర్ అంటే ఆ, ఏమాత్రం మినిమం చదువుకున్నోడైనా కానీ వాడు ఆశ్చర్యపోతాడు, జీరో డోర్ నెంబర్తో ఓట్లు ఉన్నాయా అని. రెండు, ఒక్క ఇంటిలో వేల ఓట్లు, ఈ రెండు పాయింట్స్ చాలు కదా అసలు నేషనల్ మీడియా దగ్గరికి వెళ్ళి అసలు ఇంత ఫ్రాడ్ చేస్తున్నారు, సిస్టమ్ ని మొత్తం ట్యాంపర్ చేస్తున్నారు అంటే ఒక నేషనల్ అవేర్నెస్ వస్తుంది కదా, అప్పుడు ఇంకా సీరియస్నెస్ ఎక్కువ వస్తుంది కదా ఈసీకి కానీ, లేదా ఆ, అంటే ఆ, పిల్లి మెడలో గంట, ఇందాక నేను అన్నట్టు పిల్లి మెడలో గంట కట్టడానికి ఎందుకు భయపడుతున్నారు అని, అంటే అంటే మిమ్మల్ని ఈ వీటన్నిటిని మేము ఇప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. ఎనామలైస్ తప్పులు ఉన్నట్టన్ని తీసుకెళ్తాం. సరి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మేము ఎంతసేపు పొరపాట్లు ఉన్నాయి అని చెప్పేసి చూపించటమే కానీ రెక్టిఫికేషన్ అంతా కూడా ఎన్నికల కమిషన్ చేయాలి. అవ్వకపోతే ఢిల్లీ కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిశారు. తర్వాత ఎంపీలు వెళ్ళి కలిశారు. తర్వాత అచ్చెన్నాయుడు గారు ఎంపీలు వెళ్ళి కలిశారు. మళ్ళీ రీసెంట్ గా విజయవాడ వచ్చారు. డిసెంబర్ 23వ తారీఖున ఎన్నికల కమిషన్ లోని ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వేరియస్ లెవెల్స్ లో 4 5 సార్లు మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఆ, ఎటువంటి పొరపాట్లు లేకుండా మేము రేపు జనవరి 22వ తారీఖున వచ్చే ఓటర్ లిస్ట్ ని మేము చేస్తామని చెప్పి వాళ్ళు నిన్న కూడా రాజీవ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్ లో చెప్పెళ్ళారు. ఓకే. ఎటువంటి పొరపాట్లు లేని ఓటర్ లిస్ట్ నే మేము రిలీజ్ చేస్తామని చెప్పెళ్ళారు. అయితే పొరపాట్లు ఉంటే ఉండొచ్చు కానీ ఇదివరకు 100 ఉంటే ఈసారి మాత్రం 3 4 ఇట్ ఈస్ మినిమైజ్డ్. ఉమ్. ఓవరాల్ గా. ఎందుకంటే మా ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళని తప్పులు లేకుండా సరి చేసుకోవాలి కాబట్టి సరి చేసుకుంటారని భావిస్తున్నాం. మీ దగ్గర ఉన్న కన్సాలిడేటెడ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయి సార్, షేర్ చేయగలిగా అంటే ఎన్ని ఫామ్ సెవెన్లు గుర్తించారు, లేదా ఎన్ని ఓట్లు జీరో హౌస్ నెంబర్స్తో ఉన్నాయి, లేదా ఒక ఇంట్లోనే వేల ఓట్లు ఉన్నాయి అనేటువంటి యూస్ కేసు కూడా ఉంది కదా, ఇవి అంటే మా శ్రోతలకు అర్థం కావడానికి కొంచెం, అంటే దీని ఎంత సివియారిటీ ఉందో అర్థం కావడానికి. ఎలక్షన్ కమిషనే ఇచ్చిందండి. 27 లక్షల ఓట్లు జీరో డోర్ నంబర్లు కానీ,
అదేవిధంగా ఒకే డోర్ నంబర్లో 10 ఓట్ల కంటే ఎక్కువ ఉన్న 27 లక్షల ఓట్లు ఉన్నాయని చెప్పి మన రఘురామ కృష్ణరాజు గారు ఎంపీ గారు ఎన్నికల కమిషన్కి లెటర్ రాస్తే వారికి ఇచ్చిన సమాధానంలో చెప్పారండి. ఓకే. అంటే దాదాపుగా 35 లక్షల ఓట్లు అవునండి. పెరగచ్చేమో రానున్న రోజుల్లో. ఓకే. సరే, ఇంకొకటి ముఖ్య ముఖ్యమైనటువంటిది మీరు చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే వారికి గిట్టని వారి మీద ఏదో ఒక కేసు పెట్టి, ఇందాక మీరు రఘురామరాజు గారి పేరు ఎత్తారు కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ఆయన్ని కూడా ఆ, దీనికి ఆ, బలయ్యాడు. ఈ పవర్ అంటే పవర్ని అబ్యూస్ చేసేటువంటి ఒక విధానానికి. అంటే మీ మీద కూడా ఎప్పుడైనా కేసు రావచ్చు కదా, మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? మేము మన పొలిటికల్ పార్టీలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నాం, మేము దేనికైనా సిద్ధపడే కదా ఉంది, దేనికైనా సిద్ధపడే ఉన్నాం. ఓకే. ఇప్పుడు వాటన్నిటిని చూసి భయపడి మనం పని మానేయటం అనేది జరిగే పని కాదు. రాజ్యాంగ పరంగా అందరికీ ఒకే రకమైన చట్టం, ఒకే రకమైనటువంటి న్యాయం ఉంటుంది. మాకుండే హక్కులు మేము కాపాడుకోవటంలో మేము కాపాడుకుంటాం మమ్మల్ని మేము. ఓకే. ఇప్పుడు సామాన్య ఓటర్ రెండోది, ఈ మధ్య చెప్పండి. మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇదే తీసుకెళ్ళాం. ఏమండి, యథేచ్ఛగా బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. ఉమ్, వీళ్ళందరినీ రేపు ఎలక్షన్ రోజున ఇబ్బంది పెట్టి ఎవరిని కూడా వాళ్ళ ఊళ్ళలో తిరగనీయకుండా చేస్తున్నాం అంటే వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించడం స్టార్ట్ చేసింది. నేను వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొన్న కలిసి ఇచ్చారు. వెంటనే అందరు ఎస్పీలకి ఎక్కడెక్కడ బైండ్ ఓవర్ చేశారు, ఎన్ని కేసులు చేశారు రిపోర్టు, రీజన్ ఏంటో అనేది కూడా ఇప్పుడు అడగటనే తెలిసింది. మా ఒకరిద్దరు శాసనసభ్యులు చెప్పారు, ఇట్లా స్టార్ట్ చేశారు. అప్పుడే ఎలక్షన్ కమిషన్కి వారి దృష్టిలోకి ఎన్ని కేసులు బైండ్ ఓవర్ చేశారు అదంటే ఇప్పుడు 2-3 రోజుల్లో ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఓకే. ఎన్నికల కమిషన్ మాత్రం ఇట్లా ఇబ్బంది పెట్టకూడదని వెంటనే ఆల్ ఎస్పీస్ని డైరెక్ట్ చేశారు. ముందు అర్జెంటుగా ఎంతమంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టారు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి. ఓకే. ఈ లెక్కన నోటిఫికేషన్ వచ్చాక మీరు రోజుకి 24 గంటలు కాదేమో, ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తారేమో మరి ఈ లెక్కన. షెడ్యూల్ వచ్చినాక అది ఎప్పుడైనా ఎలక్షన్ తప్పదు కదా. ఓకే. సార్, ఇది మా శ్రోతలకు చెప్పండి. అంటే ఓటు ఉన్న ప్రతి ఒక్కళ్ళు తమ ఓటుని ఎంత రెగ్యులర్ గా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేటి ఇటువంటి సమాజంలో? షెడ్యూల్ వచ్చే వరకు షెడ్యూల్ వచ్చే వరకు మీరు ఓటు చెక్ చేసుకోండి. లేకపోతే ఒకవేళ ఓటు లేదని భావిస్తే వెంటనే ఫామ్ 6 అప్లై చేసేయండి. అదే నేను ఇచ్చే సలహా. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఫామ్ 7 ఎంటర్టైన్ చేయరు, తీసేయడం అనేది జరగదు. ఇంకొకటి అండి, ఇప్పుడు నేను నా ఓటు తొలగించబడింది, నాకు తెలీదు ఓటు తొలగించబడిందని. నేను మళ్ళీ ఓటు నమోదు చేసుకున్నాను. ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ తొలగించబడింది అనుకుందాం, ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్. ఇటువంటిది రిపీట్ అఫెన్స్ వాటిని అంటే మీ దాకా ఓటర్ తీసుకొచ్చే మెకానిజం ఏమైనా ఉందా దేనికంటే మీకు ఇప్పుడు అదే నేను ఇందాక తమరి దృష్టికి అదే చెప్పింది. నేను ఫామ్ 9, ఫామ్ 10 ప్రతిరోజు వచ్చిన వాటిని అప్లోడ్ చేస్తుంది ఎలక్షన్ కమిషను. అవును. వాటిని ప్రతిరోజు మేము డౌన్లోడ్ చేసి ఆ నియోజకవర్గంలో అన్ని బూతులకు పంపిస్తున్నాము. ఉమ్, ఫామ్ 7లో ఎవరినైతే ఓటు తీసేస్తున్నారో ఓటర్ని ఎందుకు తీసేస్తున్నారో అనేది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఆ ఓటర్కి ఫోన్ చేసి, బాబు నీ మీద ఎవరు అప్లై చేశారు, నువ్వు చెక్ చేసుకో నీ ఓటుని అని చెప్పేసి, నీ మీద ఎవరు అప్లై చేశారో కూడా చెక్ చేసుకోమని అలర్ట్ చేస్తున్నాం ఓటర్ను కూడా ఇంటికి వెళ్ళి. వితౌట్ ఇష్యూయింగ్ నోటీస్ తీయటానికి వీల్లేదు. 2 సార్లు ఇవ్వాలి నోటీసులు. ఉమ్, పా అతను ఒకవేళ ఊళ్ళో లేకపోతే, ఊళ్ళో ఉంటేనేమో నేను ఉన్నానని చెప్పాలి. లేదు ఏదన్నా తాత్కాలికంగా వెళితే, ఆ ఊర్లోనే ఉంటున్నాడు కానీ తాత్కాలికంగా ఏదైనా పని మీద వెళ్తే ఓ 2-3 నెలలు అందుబాటులో లేకపోతే అతను ఒక దగ్గర 2 సార్లు నోటీస్ ఇచ్చి అతను సంతకం చేయకుండా అతను ఓటు తీసేయడానికి వీల్లేదు. ఇప్పుడు కొంచెం బాగా కట్టడి చేసిందండి ఎలక్షన్ కమిషన్ కూడా. రాను రాను ఓకే. రాను రాను కట్టడి చేసుకుంటా వచ్చారు. ఈ వైసీపీ వాళ్ళు చేస్తున్న అన్నింటినీ కూడా మేము ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ దృష్టిలో ఏ ఎన్ని విధాలుగా వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారో వాటిని మేము చేస్తే వాళ్ళు టైట్ చేసుకుంటా వచ్చారండి. ఓకే. ఉమ్, చాలా సీరియస్ ఇష్యూ. అంటే మీరు 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 చెప్పిన దాని ప్రకారం చాలా సీరియస్ ఇష్యూ అని అర్థమవుతోంది. ప్లస్ మీరు పెడుతున్న ఎఫర్ట్స్ కూడా, అది కూడా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఒక్కటే ప్రశ్న ఏంటంటే దీన్ని అరికట్టడం ఎలాగా? అంటే దేనికంటే ప్రతిసారి అది కట్టడం అంటే ఏంటి, ఒకటేనండి. ఇందాక తమరికి చెప్పాను కూడా. ఫామ్ 7లో
అబ్జెక్టార్ యొక్క ఎలిజిబిలిటీని నియోజకవర్గం పరిధి నుంచి బూత్ పరిధికి తీసుకొస్తే ఆ బూత్ లో ఎవరు అబ్జెక్ట్ చేశారు, ఎవరు ఉండట్లేదు అనేది అర్థం అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ డిక్లరేషన్ ఆ ఊర్లో వాడు ఇచ్చాడో, ఆ బూత్ లో వాడు ఇచ్చాడో, వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సెక్షన్ 31 ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద 1 year జైలు శిక్ష ఉందండి, విత్ ఫైన్ కూడా ఉంది. ఓకే. అది ఈజీగా అర్థం అవుతుంది బూత్ లెవెల్కి వస్తే. నియోజకవర్గం వరకు వస్తే ఏంటంటే అసలు ఎవరు అప్లై చేశారో తెలియని పరిస్థితిలో ఉంటుంది. దీని మీద ఆ మరింత విస్తృతమైన అబ్జెక్టార్ కూడా, నోటీస్ ఇచ్చి అబ్జెక్టార్ కూడా రావట్లేదు. అంటే అండి, సురేష్ గారు, దీని మీద మరింత విస్తృతమైనటువంటి చర్చ కూడా జరగాలేమో కదా జాతీయ స్థాయిలో. దేనికంటే ఎలక్షన్ అనేది మన రాష్ట్రం సొత్తు కాదు కదా. ఇదే ఫ్రాడ్ అనేక రాష్ట్రాల్లో జరుగుతూ ఉండొచ్చు, లేదా భవిష్యత్తులో జరగచ్చు. అది ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకోవాలండి. అవసరమైతే కొన్ని రూల్స్ అమెండ్మెంట్ చేసుకోవాలి, చేయాలి. కాదు సార్, ఎన్నికల కమిషన్ మీదకి ఎందుకు ఉండకూడదు అంటున్నారంటే, మీరు వెళ్ళి ఎన్నికల కమిషన్ ని కలిశారు, మన రాష్ట్రంలోనే అందరికీ తెలియకపోవచ్చు, దేశంలో మిగిలిన రాష్ట్రాలకు తెలియదు కదా. అది అండర్ ద కార్పెట్ ఉంచాల్సిన అవసరం ఏముంది? ఒక 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 మేము చర్చ మేము ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టామండి ఈ ఎలిజిబిలిటీని మార్చండి అని చెప్పేసి. పెట్టారు. కానీ రాజకీయ నాయకులు ఎవరైతే మీ ఎంపీలు ఉన్నారో వీళ్ళు పార్లమెంట్లో లేవనెత్తాలి, లేదా నేషనల్ మీడియాలో కూర్చోవాలి. అంటే మీ పరిధి కాకపోయినా మీ పార్టీకి సంబంధించిన కేంద్ర అధికార ప్రతినిధులు ఉంటారు కదా, జాతీయ అధికార ప్రతినిధులు, వాళ్ళ డ్యూటీ కదా ఇది. వాళ్ళు మీడియాలో కూర్చుని ఇదిగోండి ఇంత ఫ్రాడ్ జరుగుతోంది, ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి ఇంత చేస్తున్నారు అనేది బహిర్గతం చేయాలి కదా. ఇప్పటివరకు అటువంటిది ఏమి జరగలేదు కదా. కరెక్టే, కానీ మీడియా కూడా ఏమంటే ఎన్నికలు ఓటర్ లిస్టు ఇవన్నిటిని కూడా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకి అతి విలువైంది. ఈ ఒక ప్రభుత్వాన్ని దించాలన్నా, తీసుకురావాలన్నా, ఇంకొక ఓడించాలన్నా ఓటర్కి ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటు. ఇంత ప్రముఖమైన దాన్ని అసలు మీడియా కూడా చాలా పక్కన పెట్టేస్తారు. అసలు మీకు 365 రోజులు ఒక్కరోజు కూడా దీని మీద ఎవరో టయాన్ని కూడా కేటాయించరు ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఈ తెలుగు మీడియాలోకి వచ్చేసరికి ఈటీవీ వాళ్ళు ప్రతి వారం ఒక మాజీ కమిషనర్ గారు, ఎన్నికల కమిషనర్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారితో ప్రతి వారం ఆదివారం ఒక ప్రోగ్రాం తీసుకుంటున్నారు వీటన్నిటి విషయంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, అదేవిధంగా టీవీ5 వీళ్ళందరూ టేకప్ చేస్తున్నారండి ఇష్యూస్ అన్నింటి. ఎక్కువ డిస్కషన్ కూడా అవకాశం ఇస్తున్నారు. ఇదివరకు అసలు చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లోకి వచ్చేసరికి ప్రతి ఓటర్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం వారానికి ఒక్కరోజన్నా వీళ్ళు ఈ ఓటర్ల దాని మీద డిస్కషన్ వాళ్ళు అలౌ చేస్తున్నారు, పెడుతున్నారు కూడా అండి. సిస్టమ్ కరెక్ట్గా ఉండాల్సి, మళ్ళా మనకి ఒకప్పుడు మనకి టిఎన్ శేషన్ గారు వచ్చారు కదా, అటువంటి అధికారి వస్తే గానీ మళ్ళా పాత రోజులు రావేమో అనిపిస్తుంది. మరి చూద్దాం. మరి నేటి సమాజంలో ప్రజలే దేవుళ్ళు, ఓటు అనేది ఒక ఆయుధంగా అనుకుంటున్న ప్రజలకి ఆ ఆయుధాన్ని తస్కరించబడేటువంటి ఒక నీచమైనటువంటి స్థితిలో ఉన్నాము. ఇది జరగకుండా మీలాంటి వారు మరింత మంది రావాలి. ఒక్క కోనేరు సురేష్ గారు కాదు, 100 మంది కోనేరు సురేష్ గారు కావాలేమో మనకి, మన సమాజంలో ఇటువంటిది ఆ, నివారించాలంటే ఇప్పుడున్న ఫ్రేమ్వర్క్ లో. ఇప్పుడు ప్రజల మీద కూడా బాధ్యత ఉందండి. వాళ్ళ ఓటుని ఎంత ప్రాముఖ్యం కలిగిన ఓటుని కాపాడుకోవాల్సింది కానీ, వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత కానీ ప్రజల మీద కూడా ఉంది. ప్రజలు అవేర్నెస్ క్రియేట్ అయ్యి, ఏమన్నా వాటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, చాలా మందికి స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. లేకపోతే మిస్డ్ కాల్ ఇస్తున్నారు, లేకపోతే 153 నంబర్ ఒకటి ఉంది, దానికి ఫోన్ చేసినా, ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వీళ్ళ గురించి చెప్తారు, వీళ్ళ ఓటు ఉందా లేదా కూడా చెప్తారు. ఒక నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే ఆ వ్యవస్థను కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ, ఇప్పుడు ఎలక్టోరల్ సెర్చ్ అని ఒక వెబ్సైట్ ఉంది, అందులో మీరు ఫోన్ నంబర్ ఇచ్చినా కూడా మీ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. అయితే వీటన్నిటినీ కూడా ఇప్పటి నుంచి కనీసం షెడ్యూల్ వచ్చే వరకు అన్ని మీడియా సంస్థలు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గురించి, ఎలక్టోరల్ సెర్చ్ వెబ్సైట్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తే ఆ, ఎప్పటికప్పుడు వాళ్ళు ఓట్లు చెక్ చేసుకుని ఉంటే ఓకే, లేకపోతే వెంటనే ఫామ్ 6 అప్లై చేసుకునే పరిస్థితిలో ప్రజలు
రావాలని చెప్పి ఆశిస్తున్నాను. అంటే ఎస్ఎంఎస్ ఏదో చెప్పారు కదా, ఎస్ఎంఎస్ చేస్తే వచ్చే అవకాశం ఉందా? ఏదన్నా ఎస్ఎంఎస్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారండి వాళ్ళు కూడా. ఎస్ఎంఎస్ మిస్డ్ కాల్ కూడా డెవలప్ చేస్తున్నా అన్నారు కదా. చేస్తారు. ప్రస్తుతానికి కేవలం వెబ్సైట్లో కానీ యాప్లో కానీ మాత్రమే చూసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ అవునండి. కానీ ఒక వయసు దాటి స్మార్ట్ ఫోన్ అంటే ఇప్పుడు నేటి యువత అయితే చూసుకుంటారు ఖచ్చితంగా. నడి వయస్కులు లేదా పెద్దవాళ్ళకి అది చూసుకునే అవకాశం అంత ఫ్రెండ్లీగా ఉండదు కాబట్టి ఇబ్బంది. మళ్ళీ అగైన్ యువత మీద కూడా ఇది ఆధారపడి ఉంది. వాళ్ళే రేపటి భవిష్యత్తు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తే, మీరు మీ పార్టీ తరపు నుంచి ఏదన్నా ఒక స్పెషల్ డ్రైవ్ లాంటిది ఏమన్నా చేసే ఆలోచన ఏదన్నా ఉందా భవిష్యత్తులో? యువత మరీ ముఖ్యంగా, ఎందుకంటే ఇంట్లో ఒక యువకుడు ఇప్పుడు వాడి ఇంట్లో వాళ్ళందరి ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేయగలరు. ఇప్పుడు రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా H2H సర్వేని మొదలెట్టారండి. చేశారు. జూలై 21 నుంచి ఆగస్టు 22 సెప్టెంబర్ 9వ తారీఖు వరకు చేశారు. ఎవరికి ఓట్లు లేకపోతే అప్పటికప్పుడే ఫామ్ 6 అప్లై చేసి ఇచ్చారు. ఉమ్, చాలా కాలేజెస్ లో ఎలక్షన్ కమిషన్ కూడా కాలేజీలకు వెళ్ళి అక్కడ ఒక ప్రతి అడ్మినిస్ట్రేటర్ని, కాలేజ్ అడ్మినిస్ట్రేటర్ అంబాసిడర్, ఎలక్టరల్ అంబాసిడర్ గా ఇచ్చి వాళ్ళే అప్లై చేయించి వాళ్ళందరూ కూడా అప్లికేషన్ కన్సర్న్ ఏఈఆర్ఓ కానీ ఈఆర్ఓ కానీ ఇచ్చే ఏర్పాటు చేశారు. ఓకే. కానీ అది నిజంగా ఎంతవరకు పెనిట్రేట్ అవుతుంది అనేది మనకి తెలియకపోవచ్చు. ఇప్పుడు యువకులకు కూడా ఇప్పుడు 18 సంవత్సరాల యువకులకి వయోజన ఓటు హక్కు వచ్చిన 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలండి. నాకు 18 ఏళ్ళు వస్తున్నాయి, వెంటనే నేను ఓటు తీసుకోవాలి అనేది ఆ, రావాలండి. ఓకే. ఓకే, అర్థం. వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క యువకుడు డిస్కస్ చేయాలి పక్క వాళ్ళతో. నాకు ఓటు ఉంది, నీకు ఓటు ఉందా లేదా, లేకపోతే చేర్పించుకో అనేది ఒక క్యాంపెయిన్ నడవాలండి. అది యువకులే చేయాలి. ఓకే. అంటే మీ పార్టీ తరపున ఏదన్నా మీకు కూడా సోషల్ మీడియా వింగ్ ఉంది, ఇదంతా కొంచెం ఒక పటిష్ట యంత్రాంగం ఉన్న పార్టీయే కదా, ఏదన్నా ఒక యాడ్ రూపంలో కానీ ఎన్ని రకాల. మేము ఇది మేము ప్రాపగేట్ చేస్తున్నామండి. మేము ప్రాపగేట్ చేస్తున్నాం. మళ్ళీ మీరు ఇచ్చి సలహా ఇచ్చారు అంటే ఇంకా మరింత విస్తృతంగా తీసుకెళ్ళడానికి మేము చేస్తామండి. అయితే మేము మా బూత్ కన్వీనర్లు అందరూ కూడా 46,000 మంది బూత్ కన్వీనర్లు కూడా ఏ ఇంట్లో ఎవరికి 18 సంవత్సరాలు ఉన్నాయో వెరిఫై చేసుకుని చేస్తానంటారు. ఓకే. ఎందుకంటే ఆ బూత్లో ఏరియాలో ఉన్న అన్ని ఫ్యామిలీల మీద వీళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తానంటారు. ఓకే. సరే సరే, అయితే చూద్దాం మరి ఏమవుతుందో. మీలాంటి వారు ఖచ్చితంగా ఇంకా ఇంకా ఎక్కువ శ్రద్ధాశక్తులతో మీకు బోల్డ్ అంత పవర్ కూడా రావాలి, ఎనర్జీ కూడా రావాలి ఇటువంటివి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో మీ అవసరం చాలా ఉంది రాష్ట్రానికి కూడా. మరీ ముఖ్యంగా ఇవన్నీ ఓపిక్గా వివరించినందుకు ధన్యవాదాలండి ఆ, సురేష్ గారు. మా మీడియా తరపు నుంచి కూడా ఇటువంటి అవేర్నెస్వి మేము చేస్తాము. పెట్టి మేము చిన్న చిన్న వీడియోస్ ఏమన్నా పెట్టాలన్నా కూడా మేము మా తరపున మా పాత్ర కూడా మేము పోషిస్తామని మీకు ఆ, వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం సార్. ఈ అవకాశం ద్వారా ఐకానిక్ పాలిటిక్స్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి, ప్రజలకి ఈ వీరు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ చేస్తున్న అక్రమాలని, ఈ దుర్వినియోగాన్ని వాళ్ళందరికీ తెలియజెప్పే అవకాశం కల్పించేందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.